ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 2A పేపర్ యూనిట్ 1లో క్లాస్ 4లో ఉన్నాం. ఆల్రెడీ 3 క్లాసులు అయిపోయినాయి. ఇది 4వ క్లాస్ అన్నమాట. క్వశ్చన్ రాస్తాను చూడండి. 1వ నెంబర్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పేసాం. 2వ నెంబర్ ఇది. రైట్ ద conjugate of the following complex numbers. First one 3 plus 4i. Second one 15 plus 3i minus 4 minus 20i. ఇదంతా ఒక నెంబరే. అండ్ దెన్ థర్డ్ వన్ 2 plus 5i into minus 4 plus 6i. The fourth one 5i by 7 plus i. వీటి యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్స్ అనేవి మనకు కావాలి. ఇంతకీ కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏమిటి అని ఒక్కటి తెలుసుకుంటే అయిపోతుంది అన్నమాట. చూడండి, a ప్లస్ ఐబి అనేది జెడ్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటంటే జెడ్ బార్. జెడ్ బార్ అంటే ఏ ప్లస్ ఐబి హోల్ బార్. దీన్ని ఎలా చూపిస్తారంటే ఏ మైనస్ ఐబిగా రాస్తారు. అంటే ఏ ప్లస్ ఐబి యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఎంతంటే ఏ మైనస్ ఐబి. చాలా ఈజీ అండి. ఏ ప్లస్ ఐబి ఉంటుంది, దాని కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలంటే ఏ మైనస్ ఐబి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎంత ఉంది, 3 plus 4i ఉంది. దీని కాంప్లెక్స్ కాంజుగేట్ 3 minus 4i. అయితే దీని ముందు ఒక కాంప్లెక్స్ నెంబర్గా సింప్లిఫై చేయాలి. అప్పుడు వీటికి కాంప్లెక్స్ కాంజుగేట్ కట్టాలి. ఇది కూడా మల్టీప్లేషన్ ఉంది, దీన్ని సింప్లిఫై చేయాలి. ఆ తర్వాత దీన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ అప్లై చేయాలి. ఇక్కడ కూడా బైలో ఉంది 5i by 7 plus i ఉంది. దీన్ని ముందు సింప్లిఫై చేయాలి. అప్పుడు తర్వాత దీన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ చూద్దాం. 3 plus 4i ఉంది. ఓకే, మనకి therefore the complex conjugate CONJUAGATE, the complex conjugate of 3 plus 4i is 3 plus 4i bar, that's equals to 3 minus 4i. అంటే 3 plus 4i యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఎంత అంటే 3 minus 4i. ఇక రెండోది చూద్దాం. రెండోది ఏంటి ఉంది, 15 plus 3i మైనస్ ఆఫ్ 4 minus 20i ఉందండి. కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలంటే 15 minus 3i అండ్ 4 plus 2i రాసేయకూడదు. ముందు దీన్ని సింప్లిఫై చేయండి. ముందు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 15 plus 3i, ఈ మైనస్ అప్లై చేస్తే minus 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20i. ఓకే, ఇక రియల్ నెంబర్స్ చూడండి. 15లో 4 తీస్తే ఎంత 11. 3 plus 20i ఎంత 23i. ఇది ఏంటిది, ఈ నెంబర్ యొక్క సింప్లికేషన్ ఫామ్. ఇప్పుడు వీటి యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమన్నా సింపుల్గా దీని యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసినా ఒకటే. కాబట్టి ద కాంప్లెక్స్ కాంజుగేట్ of 15 plus 3i minus of 4 minus 20i is ఎంతంటే వీటి యొక్క బార్ అయ్యాలి. యాక్చువల్లీ ఏంటంటే 11 plus 23i, ఇదన్నా ఒకటే కాబట్టి 11 plus 23i బారుగా రాస్తాం. అంటే 11 minus 23i. బార్ అప్లై చేసేటప్పుడు ప్లస్ అనేది ఏమైపోతుంది, మైనస్ అనేది అయిపోతుంది. సో ఆన్సర్ అంతా 11 minus 23i.
ఓకే, నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. థర్డ్ వన్ ఇది ఏంటో చూడండి. 2 + 5i ఇంటూ -4 + 6i. ఓకే, వీటి యొక్క కాంప్లెక్స్ కాంజుగేటివ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇవి రెండు నెంబర్లు కావు, ఇవి రెండు కలిపి ఒకే నెంబర్. దీన్ని ముందు సింప్లిఫై చేయాలి, అప్పుడు దీన్ని కాంప్లెక్స్ కాంజుగేటివ్ అనేది అప్లై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయండి. ఏం లేదు, a + b ఇంటూ ఏవో రెండు నెంబర్ ఉన్నాయనుకోండి, మల్టిప్లై చేయండి. 2 4 -8 అండ్ 2 6 12i అండ్ -20i. చూడండి, 5 4 20i. నెక్స్ట్ ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేయాలి. చూడండి, 5 6 30 బాగానే ఉంది, కానీ i ఇంటూ i స్క్వేర్ ఎంత? -1 అంటే -30. ఇప్పుడు దీనిలో రియల్ పార్ట్ చూడండి, 8 ఉంది, 30 ఉంది, అంటే -38. నెక్స్ట్ ఇమేజినరీ పార్ట్ చూడండి, 12 నుంచి 20 తీసేయాలి. 20లో 12 తీస్తే +8, 12 నుంచి 20 తీస్తే -8i. ఇది మిగిలిందన్నమాట. ఈ రెండింటిలో మైనస్ కామన్ తీయడం అలాంటివి ఏం చేయకండి. ఓకే, ఇలా ఉంచండి. ఇది ఎలా ఉంది? a ఒక నెంబరు ప్లస్ bi, b బదులు ఏముంది? మైనస్ ఉంది, అంతేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ కాంప్లెక్స్ కాంజుగేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. Therefore, the complex conjugative of 2 + 5i into -4 + 6i is ఏంటంటే ఈ నెంబర్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా, ఈ నెంబర్కి కాంప్లెక్స్ కాంజుగేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా ఒకటే. ఎందుకంటే దీని యొక్క సింప్లిఫికేషన్ ఫామ్ ఇదన్నమాట. is -38 -8i bar. -38 -8i bar. సో దాన్ని ఎలా రాయొచ్చు? -38. చూడండి, బార్ అనేది i ఉంటే i యొక్క ఉన్న మల్టిపుల్ ఉన్న సింబల్ మాత్రం మారుస్తుంది, కానీ దాని ముందున్న సింబల్ మాత్రం మార్చదు. కాబట్టి ఇక్కడ -i ఉంది, దాని యొక్క బార్ అప్లై చేయడం వస్తుంది, +8i వస్తుంది అన్నమాట. ఓకేనా? -38 మైనస్ అప్లై చేసినప్పుడు ప్లస్గా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్థమవుతుందా? పొరపాటు ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ కూడా ప్లస్ చేసేకండి. ఓన్లీ i చూడండి, a + ib ఉన్నట్లయితే a - ib అవుతుంది, a - ib ఉన్నట్లయితే a + ib అవుతుంది. ఇక్కడ a ఫిక్స్డ్ అన్నమాట, -38 అలా ఉంచేయాలి. ఇక్కడ -8i ఉన్నాయి, అంటే i యొక్క మల్టిపుల్ యొక్క సింబల్ మాత్రమే మార్చాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటంటే 5i/7 + i. దీన్ని కూడా ముందు సింప్లిఫై చేయాలి. అంటే 5i దీన్ని రేషనలైజ్ చేయండి. 7 + iని ఉంది కాబట్టి 7 - iతో గుణించి భాగించాలి. ఓకే, పైన ఎంత ఉంది? 5i ఇంటూ 7 - i. కింద చూడండి, a + b ఇంటూ a - b, a స్క్వేర్ మైనస్ b ప్లేస్ ఏముందంటే i, b స్క్వేర్. సో న్యూమరేటర్లో ఎంతండి? 35i మైనస్ చూడండి -5 రాస్తూ i స్క్వేర్ ఎంత? -1. -1 ఇంటూ -1 ఎంత అవుతుంది? +1. 5 వెళ్తూ i ఇంటూ i అంటే i స్క్వేర్ వాల్యూ ఎంత అంట? -1. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? +1 బై 7 స్క్వేర్ అంటే 49, i స్క్వేర్ అంటే ఎంత? -1, మైనస్ ఇంటూ -1 +1 అంటే మొత్తం ఎంత మిగిలింది? దీన్ని ముందు రియల్ నెంబరు తర్వాత కాంప్లెక్స్ నెంబర్ రాసుకోండి. 5 + 35i / 50. సో పైన 5 కామన్ తీసినట్లయితే 1 + 7i / 50. 5 ఎంతలా? 5 పదుల. సో మొత్తం మీద ఎంత వచ్చిందంటే therefore 5i / 7 + i అనేది దేనికి ఈక్వల్ అయింది? 1 + 7i / 10కి ఈక్వల్ అయింది. యాక్చువల్లీ ఈ నెంబర్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేటివ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేటివ్ అన్నా ఈ నెంబర్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేటివ్ అన్నా ఒకటేనండి. therefore the complex conjugative
ఆఫ్ 5i by 7 plus i ఈజ్, ఈ నెంబర్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ మనకు కావాలి అంటే సింపుల్గా 1 plus 7i by 10 బార్. పైన 10కి మాత్రం అప్లై చేయకూడదు, పై 10 లా ఉంటుంది. a ప్లస్ బి ఉంటే దానికి బార్ అంతా a మైనస్ బి, అలాగే 1 plus 7iకి బార్ అంతా 1 minus 7i. ఓకేనా, 1 minus 7i, ఇక్కడ i కనిపిస్తుంది లేదు i. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్. సింప్లిఫై ఫస్ట్ వన్ i square i power of 4 plus i power of 6 plus up to so on. How many terms? 2n plus 1 terms. And then second one, I power of 18 plus minus okay, next question చూడండి. Simplify I square I power of 4 I power of 6 up to so on 2n plus 1 terms. I power of 18 minus I power of 7 plus I square into 1 plus I power of 4 into I power of 26. సో దీన్ని సాల్వ్ చేయాలి. సో చూడండి, ఇది సాల్వ్ చేయాలంటే మనకు ఒకటే తెలియాలి. ఒకటి I స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటే మైనస్ అని, అలాగే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అని, అలాగే ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ mn అవుతుందని తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఇది బేసిక్స్ ఫార్ములా. ఇందులో మోస్ట్లీ ఇది ఈ ఫస్ట్ ఫార్ములా లాస్ట్ ఫార్ములా వాడతాం. I స్క్వేర్ ఈక్వల్ టు -1, ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ mn అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇలా ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఏముంది, I స్క్వేర్ ప్లస్ I పవర్ ఆఫ్ 4 ప్లస్ I పవర్ ఆఫ్ 6 అప్ టు సో 1. హౌ మెనీ టర్మ్స్? 2n plus 1 టర్మ్స్. సో మనకు తెలుసు ఏంటంటే I స్క్వేర్ అంటే -1 తెలుసు. వాట్ అబౌట్ I పవర్ ఆఫ్ 4? I పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు, I స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అలాగే I పవర్ ఆఫ్ 6ని I స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3గా రాయొచ్చండి. ఎందుకంటే ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n అంటే 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఎంత 6, 2 ఇంటూ 2 ఎంత 4 అప్ టు సో 1. హౌ మెనీ టర్మ్స్? 2n ప్లస్ 1 టర్మ్స్. సో I స్క్వేర్ అంటే -1 బాగానే ఉంది. చూడండి, I స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత +1. తర్వాత I స్క్వేర్ అంటే -1, I స్క్వేర్ అంటే -1 హోల్ క్యూబ్ ఎంత -1 అప్ టు సో 1. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది? -1 మిగిలింది. సో సార్ మరి 2n plus 1 టర్మ్స్ ఉన్నాయి కదా అంటే n బదులు 2 వేస్తే 3 టర్మ్స్ వస్తున్నాయి. ఆ 3 టర్మ్లో 2 టర్మ్ క్యాన్సిల్ అయిపోయి 1 టర్మ్ మిగులుతుంది. n బదులు 2 వేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 2 వేస్తే 5 టర్మ్స్ వస్తాయి. ఆ 5 టర్మ్స్లో 4 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి -1 అనేది మిగులుతుంది. కాబట్టి మొత్తం మీద ఎంత మిగులుతుందంటే -1. సో అందులో మ్యాక్సిమం అన్ని కూడా మళ్ళీ ఈ -1 అందులో నెక్స్ట్ వచ్చిన +1 ఇలా అన్ని క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ అని మిగులుతుందంటే -1. అర్థం చేసుకోండి. I స్క్వేర్ అంటే -1, I పవర్ ఆఫ్ 4 అంటే I స్క్వేర్ హోల్ స్క్వేర్, I పవర్ ఆఫ్ 6 అంటే I స్క్వేర్ హోల్ క్యూబ్. ఆఫ్టర్ సో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 2n plus 1 టర్మ్స్ ఆర్ దేర్. సో I స్క్వేర్ అంటే -1, I పవర్ ఆఫ్ 4 అంటే I స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. I స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? +1. అలాగే I పవర్ ఆఫ్ 6ని I స్క్వేర్ హోల్ క్యూబ్ రాయొచ్చు. I స్క్వేర్ అంటే -1 హోల్ క్యూబ్ అంటే -1. ఈ +1 -1 క్యాన్సిల్ అయ్యి ఎంత మిగిలిందంటే -1. ఈ ఒక్క టర్మే కాదు, అప్ టు సో ఉన్నాయి. ఇలా అన్ని టర్మ్ క్యాన్సిల్ అయ్యి లాస్ట్ ఎంత మిగులుతుందంటే -1 అనేది మిగులుతుంది. ఇవన్నీ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. సింపుల్గా ఉంటాయి, అర్థం చేసుకోండి. అలాగే I పవర్ ఆఫ్ 18 ప్లస్ -3 ఇంటూ I పవర్ ఆఫ్ 7 ప్లస్
ఐ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఐ పవర్ ఆఫ్ 4 ఇంటూ మైనస్ ఐ హోల్ పవర్ ఆఫ్ 26. చెప్పండి, ఐ పవర్ ఆఫ్ 18 ఎలా రాయొచ్చు? ఐ స్క్వేర్ అనేది ఫిక్స్డ్గా చేసేయాలి. చెప్పండి, 18 అవ్వాలంటే 2 ఎంతల 18, 2 9ల 18. అలాగే -3 ఇంటూ ఐ పవర్ ఆఫ్ 7ని ఐ స్క్వేర్ రాస్తే అవుతుందా? 2 అనేది 7 యొక్క డివిజన్ అవుతుందా? లేదండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే క్యూబ్ రాసామనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుంది? ఐ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎంత? 3 2 6 అవుతుంది. ఇంకొక ఐ మిగిలింది అన్నమాట. ఆ మిగిలినవి ఇక్కడ రాస్తాం. ఇది 6, ఇది 1. 6 + 1 అంతా 7. పవర్లు అనేవి చూడండి, బేస్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ వరకు 6 వస్తుంది, ఇక్కడ పవర్ 1. 6 + 1 అంతా 7 అనమాట. ఓకే. అలాగే ఐ స్క్వేర్ అంటే మనకు తెలుసు ఎంత? -1. ఐ 1 ప్లస్ ఐ పవర్ ఆఫ్ 4ని ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసాం. అలాగే -i చూడండి, -i హోల్ స్క్వేర్ రాస్తూ చెప్పండి 26 అంటే ఎంత? హోల్ పవర్ ఆఫ్ 13. సో ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. -1 హోల్ పవర్ ఆఫ్ 9. 3 ఇంటూ ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. -1 హోల్ క్యూబ్ ఇంటూ ఐ. తర్వాత మైనస్ ఆఫ్ ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. -1 హోల్ స్క్వేర్ ఎంత? +1 ఇంటూ చూడండి, ఇక్కడ ఇది ఎంత అవుతుంది? మైనస్ అప్లై చేస్తే మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్, బట్ ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. -1 హోల్ పవర్ ఆఫ్ 13. మనకు తెలుసు -1 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే +1 వస్తుంది, -1 పవర్ ఆడ్ నెంబర్ వస్తే మైనస్ వస్తుంది. కాబట్టి -1 హోల్ పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1. తర్వాత -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, పక్కన ఏముంది? 3i. అలాగే -1 + 1 ఎంత? 2. -1 హోల్ పవర్ ఆఫ్ 13 ఎంత? అది కూడా మైనస్, ఎందుకంటే 13 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి. సింపుల్గా చేయండి. -1 ప్లస్ 3i మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? +2. ఓకే, ఇప్పుడు రియల్ నెంబర్ పార్ట్ చూద్దాం. 2 - 1 అంటే 1 ప్లస్ 3i. అదేనా? ఓకేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉంటుంది. అసలు స్క్వేర్ రూట్ అంటే ఏమిటో తెలుసుకుంటే అయిపోతుంది. చూడండి, a ప్లస్ ఐబి అనే ఒక టర్మ్ ఉంటే దాని స్క్వేర్ రూట్ ఎంత? ఈ వాల్యూ ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్, 2 టర్మ్స్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ ఎంతంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 కూడా రూట్ ఉందన్నమాట. కామా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ హోల్ బై 2. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబికి ఇది ఏ గాను ప్లస్ ఐ ఇంటూ ఇది బి గాను తీసుకోవాలి. చూడండి, మరొకసారి రాస్తాను ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఎంతంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ రాయాలి, మళ్ళీ అండర్ స్క్వేర్ రూట్ ఓన్లీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి అప్లై చేయాలి. ఒకసారి ప్లస్ ఏ ఉంటుంది చూడండి, మళ్ళీ అండర్ స్క్వేర్ రూట్ రాసి ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఒకసారి మైనస్ ఏ ఉండాలి. ఇక్కడ హోల్ బై 2, ఇక్కడ హోల్ బై 2. ఈ బై 2 కూడా అండర్ రూట్లో ఉండాలి. ఇదంతా ఏ గాను ప్లస్ ఐ ఇంటూ ఇదంతా బి గాను మీరు భావించాలి. ఏంటిది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వీటన్నిటికీ కామన్గా ప్లస్ ఆర్ మైనస్ అనేది ముందు ఉంటుంది. ఓకే, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది క్వశ్చన్ నెంబర్ 4.
Find the square root of following complex number. Find the square root of following complex numbers. Find the square root of following complex number. The first one, 7 plus 24i. 7 plus 24i. ఇక్కడ మీరు కంపేర్ చేస్తే A7 B24 ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ therefore స్క్వేర్ రూట్ ఆఫ్ 7 plus 24i వాల్యూ ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. చెప్పండి, ఏ స్క్వేర్ ఎంత ఉంది? 7 స్క్వేర్ అంత 49 ప్లస్ బి స్క్వేర్. బి అంటే అక్కడ అంతా 24 హోల్ స్క్వేర్ అంతా చూద్దాం. 24 ఇంటూ 24 16 1 4 8 1 9 4 8 2 4 6 9 17 576. తర్వాత ఏం చేయాలి? రూట్ అంటే ఇక్కడ వరకు ఉండాలి. ప్లస్ ఏ ఏంటి ఎంత? 7 హోల్ బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మళ్ళీ అంటే సేమ్ 49 ప్లస్ బి స్క్వేర్ అంటే 576 మైనస్ ఏ అంటే -7 హోల్ బై 2 అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి 576కి 49 యాడ్ చేయాలి. 9 15 1 8 ప్లస్ 4 12 1 625 వచ్చింది. షేర్ పడిపోతుంది. 625 ప్లస్ 7 హోల్ బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 మైనస్ 7 బై 2. చూడండి, స్క్వేర్ రూట్ ఉంటూ అండర్ స్క్వేర్ రూట్ ఉంటూ ఈ స్క్వేర్ రూట్ ఇక్కడ వరకు ఉంది ప్లస్ 7 ఒకసారి, ఇక్కడ వరకు ఉంటూ -7 ఒకసారి. అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625. ఏ నెంబర్ యొక్క స్క్వేర్ ఇది? 25 కాబట్టి 25 ప్లస్ 7 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 7 బై 2. 25కి 7 కలిపితే ఎంత? 32. అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 7 అంటే ఎంత? 32 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25లో 7 తీసేయండి ఎంత? 18 20 సరిపోయింది బై 2. అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి 32 బై 2 అంటే ఎంత? 16 రూట్ ఎంత? 4 ప్లస్ ఐ ఇంటూ 18 బై 2 9 రూట్ ఎంత? 3 అంటే ఏ ప్లస్ బిఐ ఆర్ 3i. ఏ ప్లస్ 3i ఇక్కడ రాస్తే ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 3i. దిస్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఫాలోయింగ్ నెంబర్. సో ఇక్కడ వచ్చి మీకు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ క్లాస్ అయిపోయింది. మరి ఇంకా ఎక్కువ క్లాస్ చెప్పలేము, ఎందుకంటే ఈ వీడియో మ్యాక్సిమం 2 GB ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం హెచ్డీలో రికార్డ్ చేయబడుతుంది కాబట్టి 2 GB ఉంటుంది. ఇది మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే 2 GB డేటా అనేది మనకి దొరకట్లేదు. ఓకే, అంత డేటా ఉండట్లేదు. ఇది అప్లోడ్ చేయాలంటే మనకి 2 days పడుతుంటుంది. అందుకని కొంచెమే చెప్తుంటాము, మీరు అర్థం చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ ఛానల్ పేరు వచ్చి మీకు అందరూ తెలిసి ఉన్నది. ఈ ఛానల్ పేరు ఎంఆర్కే సార్ ఓకే, ఈ ఛానల్ పేరు ఎంఆర్కే సార్ 9493
904903 అని మీరు యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే నా ఫోటోతో మీకు ఛానల్ వస్తుంది. ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ప్లేలిస్ట్లో వెళ్ళి అక్కడ ఇంటర్ మ్యాథ్స్ 2A అనే లిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ఛానల్ అనేది డిగ్రీ వాళ్ళకి వీడియోస్ ఉంటాయి, ఇంటర్ వాళ్ళకి వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీ వీడియోస్ అనేవి మీ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆల్రెడీ ఇది 4th వీడియో కాబట్టి ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇవి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మీకు ఏవైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో బయటకు వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.